హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కుల్ఫీ చేసుకుంటున్నాం అనమాట. సరే, మీరు కూడా చేసుకోండి ఒకసారి. కుల్ఫీ ఎలా చేస్తారో చూద్దాం. 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. నేనైతే 1/2 లీటరే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే లీటర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 1/2 లీటరే తీసుకున్నాను. ఇంకా ఫుల్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ పాలైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా బాగానే ఉంటుంది ఐస్ క్రీమ్ కుల్ఫీ అయితే. సో ఇప్పుడు మనం కుల్ఫీ చేయడానికి అందులో జీడిపప్పు బాదం కావాలి కాబట్టి జీడిపప్పు బాదం తీసుకుందాం. ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒక 5 ఉన్న చాలా, 6 ఉన్న 5 6 అంతే. ఒక 5 జీడిపప్పు 5 బాదం పప్పులు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, పాలు మరుగుతున్నాయి, కలుపుతూ ఉండాలి. కలపకపోతే మళ్ళీ మీగడ వచ్చేస్తుంది. మీగడ వచ్చి కింద అడుగంటుకుంటుంది, మళ్ళీ బాగుండదు. అందుకని మనం పాలు కలుపుతూనే ఉండాలి. అలా బాయిల్ అవుతుంటాయి, కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బాదం పప్పు జీడిపప్పు 2 మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఒక నిమిషం పాటు కలుపుకొని కొంచెం పాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ తీసుకుందాం. మీ దగ్గర ఒకవేళ కార్న్ఫ్లవర్ లేదు అనుకుంటే మాత్రం మీరు మైదా తీసుకోవచ్చు. మైదా లేదా గోధుమ పిండి కూడా వాడచ్చు. నా దగ్గర కార్న్ఫ్లవర్ ఉంది కాబట్టి నేను కార్న్ఫ్లవర్ వాడుతున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లవర్ అవైలబుల్లో లేదు, మైదా ఉంది అనుకుంటే మీరు ఈజీగా మైదా కూడా మైదా కూడా ఒక 3 టేబుల్ స్పూన్ యూజ్ చేసుకోండి. నా దగ్గర కార్న్ఫ్లవర్ ఉంది, నేను యూజ్ చేస్తున్నాను. వాటర్ కలిపేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు చూద్దాము. మనం పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు అందులో షుగర్ యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్లు షుగర్ తీసుకోండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొంచెం నార్మల్ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 3 స్పూన్లు చాలు. ఎక్కువ 3 లేదా 4 యూజ్ చేసుకోండి, ఏం కాదు. షుగర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత బాగా అడుగు అంటుతుంది, మళ్ళీ కలుపుతూనే ఉండాలి. మీగడ వచ్చేస్తుంది, కింద అడుగు అంటుకుంటుంది అనమాట. పాలు కలుపుతూ ఉండాలి. బాగా పాలు కలిపిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ కలిపి పెట్టుకున్నాం కదా, వాటర్లో ఉండలు లేకుండా బాగా మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చూడు, ఒక్క ఉండలు లేదు. ఇప్పుడు ఆ కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం అందులో. ఓకే, ఇప్పుడు చూడండి పాలు ఎంత చిక్కగా అవుతాయో. కార్న్ఫ్లవర్ పోసిన వెంటనే, మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేదు అనుకుంటే ఈజీగా మైదా యూజ్ చేయొచ్చు. ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి కుల్ఫీ చేయడం మాత్రం. ఏమీ లేదు, పాలు, షుగరు, జీడిపప్పు బాదం అందరి ఇళ్ళలో ఉంటాయి అనమాట. అండ్ కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా, ఇవి అయితే అందరి ఇళ్ళలో ఖచ్చితంగా ఉంటాయి అనమాట. చాలా ఈజీగా ఈ ఎండకి చల్లటి కుల్ఫీ. బయట వాళ్ళు ఎలా చేస్తారో అసలే ఈ మధ్య అన్ని కల్తీలు వస్తున్నాయి. బయటవి తినే కంటే మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకు పెడితే ఎంత బాగుంటుంది కదా. అందుకనే నేను ఇంట్లోనే చేస్తున్నాను. కుల్ఫీ మౌల్డ్స్ తీసుకోండి. కుల్ఫీ మౌల్డ్స్ లేదు అనుకుంటే మాత్రం చాలా ఈజీ మెథడ్ అనమాట. కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో అనేది. కుల్ఫీ మౌల్డ్ లేకపోయినా ఇప్పుడైతే మనం కుల్ఫీ మౌల్డ్లో ఇది కార్న్ఫ్లవర్ది ఇప్పుడు అయింది కదా ఐస్ క్రీము, కుల్ఫీది పేస్ట్, దీన్ని పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే ఇందులో తీసుకోవాలన్నమాట. బాగా కూల్ అయిందనమాట అది. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో తీసుకుంటున్నాను. ఓకేనా, ఆ తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేదు అనుకుంటే మాత్రం నేను చెప్తాను ఎలా అనేది. మనకి టీ గ్లాసెస్ ఉంటుంది కదా, మనం టీ తాగుతాం, టీ గ్లాస్ తీసుకోండి అంతే. టీ గ్లాసులో పోసుకోండి. సరే, టీ గ్లాస్లో పోసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఎలా, ఏంటి, పైన మనకు ఐస్ క్రీమ్ స్టిక్ కావాలి కదా. సో ఐస్ క్రీమ్ స్టిక్ లేదే, ఏం చేయాలా అనుకుంటాం కదా మనం. ఏముంటుందని, ఐస్ క్రీమ్ స్టిక్ లేకపోతే స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్స్ యూజ్ చేయవచ్చు. చాలా ఈజీ, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు అస్సలు లేట్ చేయకండి, వెంటనే ప్రిపేర్ చేయండి, పిల్లలకి పెట్టండి. టీ గ్లాసెస్ చెప్పినా కదా, టీ గ్లాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేదు అనుకున్న వాళ్ళు ఇలా టీ గ్లాస్ తీసుకోండి. టీ గ్లాస్లో పోసేసుకోండి మొత్తం మంచిగా. ఎన్ని టీ గ్లాసెస్ ఉంటే అన్ని టీ గ్లాసెస్. ఇంకా పెద్ద గ్లాసెస్లో కూడా తీసుకోవచ్చు అండి. పిల్లలకి ఎంత పెద్ద ఐస్ క్రీమ్ ఇస్తే అంత మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకని అనమాట. ఇప్పుడు ఇందులో స్పూన్ కూడా యూజ్ చేయొచ్చు మీరు, కానీ స్పూన్ పెట్టిన వెంటనే వరిగిపోతుంది కాబట్టి ఆ ఐస్ క్రీమ్ గ్లాస్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదా, అప్పుడు మనం స్పూన్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పెట్టుకోకూడదు. ఓకేనా, మళ్ళీ వరిగిపోతుంది ఐస్ క్రీమ్లో, అందులో స్టిక్ అవ్వదు. సో నా దగ్గర అయితే ఈ స్పూన్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్ పెట్టుకుంటున్నాను నేను. మీ దగ్గర కూడా ఒకవేళ స్టిక్స్, నార్మల్ స్టిక్స్, ఏ స్టిక్స్ అవైలబుల్లో ఉంటే ఆ స్టిక్స్ పెట్టుకోవచ్చు. ఏ స్టిక్ లేదు మా దగ్గర అనుకున్న వాళ్ళు ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత తీసి స్పూన్ అందులో పెట్టండి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ మౌల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీరైతే ఇలానే చెయ్యండి. ఓకే, నేనైతే ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను స్టిక్ పెట్టి. మీ దగ్గర స్టిక్ లేదు, స్పూన్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆ గ్లాస్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టి గంట తర్వాత తీసి అందులో స్పూన్ పెట్టేయండి. అప్పుడు అది మంచిగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మేము ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. నెక్స్ట్ డే అనమాట.
ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. నేనైతే ఓవర్ నైట్ ఉంచానమాట, ఇంకా మంచిగా ఉంటుందని. నెక్స్ట్ డే ఈవినింగ్ మేము తింటున్నాం అనమాట ఐస్ క్రీమ్ తీసుకొని. మా పిల్లలు అయితే అసలు మామూలు ఎగ్జైట్ అవ్వట్లేదు, నా వెనకనే తిరుగుతున్నారు. సో ఐస్ క్రీమ్ తీసే ముందు ఒక నిమిషం 2 నిమిషాల పాటు ఇందులో మనం వాటర్లో పెట్టామనుకోండి ఐస్ క్రీమ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నేను పెట్టేశాను, ఈ గ్లాసెస్ కూడా పెడతాను, అవి కూడా ఈజీగా వచ్చేస్తాను. ఆ లోపు ఇవి తీద్దామని చెప్పి ఇక ఇవి తీస్తున్నాను. మా పిల్లలు చూడండి, ఇంకా వాళ్ళు ఎగ్జైట్ లేదు, ఒక ప్లేట్ తెచ్చేసింది నాకు పెట్టు అని. చూడండి ఎలానో అస్సలు అరే అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి, అలా తీసేసుకోవాలి అంతే. కొంచెం వాటర్లో పెట్టినాం అనుకోండి, బయట పెట్టినా ఏం కాదు, ఒక నిమిషం పాటు బయట పెట్టినా వచ్చేస్తుంది. ఎండాకాలం కదా, ఎండాకాలానికి వెంటనే మెల్ట్ అయిపోతుంది. సో కాబట్టి బయట అలా పెట్టినా వచ్చేస్తుంది. కానీ వెంటనే ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే తీయడానికి ట్రై చేయకండి, వాటర్లోనో లేకపోతే ఒక నిమిషం పాటు బయట ఉంచండి, తర్వాత తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా మా పిల్లలు చూడండి, నాకు పింక్ కలర్, నాకు గ్రీన్ కలర్, నాకు పర్పుల్ కలర్ అని అంటారు. వాళ్ళకి కావాల్సిన కలర్ కావాలంట, వాళ్ళకి కావాల్సిన కలర్ ఇచ్చాను, ఇంకా తీసుకున్నారు. వాళ్ళని ఇక పర్పుల్ కలర్ తీసుకో ఎవరంటే నాకొద్దు అని అంటారు. నాకు కావాల్సిన కలర్ నాకే కావాలి అని. ఇక గ్లాస్లో చూడండి వచ్చేసింది, ఎంత బాగుంది తెలుసా, టేస్ట్ అచ్చం బయట కుల్ఫీలానే ఉంది, మస్తు ఉంది, సూపర్ ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఈజీ, మన ఇంట్లో ఉండే రెసిపీసే అన్నీ. చూడండి దానికి బ్లూ కావాలంట, నాకు గ్రీన్ కావాలని నేను, ఇంకా మా చిన్నోడు రాలేదండి బాబోయ్, వాడుంటే ఇంకేం లేదు. మేమైతే ఐస్ క్రీమ్ తినేస్తున్నాం. ఈజీ అండి, ట్రై చేయండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఎండకి హ్యాపీగా తినేయచ్చు పిల్లలు, అవి కూడా బయట తినే కంటే ఇక ఇంట్లో తీసుకోవడం బెటరు. సో ఒకసారి ట్రై చేయండి.